చేసి దానికి శాంటిటీ లేదు. వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. అరెస్టులకు శాంటిటీ లేదు, ప్రూఫ్ లేదు, గ్రౌండ్స్ లేవు అక్కడ. అవన్నీ క్లియర్ గా ఇప్పుడు జడ్జి గారి దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత చూస్తా ఉంటే ఆ కేసే ఉండేటట్టు లేదు. మొత్తం అసలు కాన్స్టిట్యూట్ చేసిన సిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ ప్రకారం జరిగినట్టు కనపడలేదు. కాబట్టి ఆ కేసే నిలబడదు. కేసు ఇక్కడ కొట్టేసే అవకాశం ఉంది. దాని గురించి వీళ్ళు ఏదో చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఈ దెబ్బతో గవర్నమెంట్ పరువు నిలువున పోవడం ఖాయం. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసేదంతా డొల్లతాను, వీళ్ళు చెప్పింది ఏం చేయలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు హామీలు అడుగుతున్నారని చెప్పేసి వీళ్ళని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఎవడం లోపలేయడం చేసి ఏదో అడవాడు చేయడం. నాకు ఛానల్లో 2 పేపర్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో చూపించుకునే కార్యక్రమం చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్ల. ఇవాళ ఏదైతే కోర్టులో జరుగుతుందో నేను హీరింగ్ ఇప్పటి వరకు విన్నాను. నేను అది దాంట్లో అసలు ఏమీ కనపట్ల. మీరు ప్రూఫ్స్ చూపించమంటే ఆ ప్రూఫ్స్ చూపించట్లా. ఎలక్ట్రానిక్స్ ఏమి ఇచ్చాను అది ఇది అంటున్నారు. ఎవరికి ఇచ్చారంటే మేము పంపించామంటున్నారు. ఎక్కడ పంపించారో తెలియదు. జడ్జి గారు అయితే నా దగ్గరికి ఎందుకు రాలేదన్నారు. నాకు రాకుండా నేను ఎలా చెప్తానని పద్ధతిలో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏ ప్రూఫ్స్ కనపడలేదు. ఇక్కడ క్లియర్ కనపడతా ఉంది ఇదంతా డొల్లతనం కాదు. ఆల్రెడీ సిట్ అధికారులు, ఈడీ వీరు ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నారో వారందరి ఆస్తుల వివరాలు, బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ అడుగుతా ఉన్నారంట కదా. అదే నేను అడుగుతా, నేను చెప్తున్నా కదా. వాడు జడ్జి గారు అడిగిన ప్రశ్నలకి అయితే వీళ్ళ సమాధానాలు లేవు. వాళ్ళు ఏది అడిగినా కూడా సార్ అవి పంపించామంటున్నారు. ఎలక్ట్రానిక్స్ లో డాక్యుమెంట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ లో పంపించామంటారు. మరి ఎలక్ట్రానిక్స్ ఏంటో తెలియదు, ఆ డాక్యుమెంట్స్ ఏంటో తెలియదు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే అర్థం కావట్లా. సో జడ్జి గారు అడిగిన ఏ ప్రశ్నకి కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు, నీళ్లు నవ్వుతూ ఉన్నారు. సో నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్ గా ఈ కేసు నిలబడదు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగానే ఉంది. వాళ్ళు అత్యుత్సాహంతో ఈ కేసు పెట్టినట్టుగా కనపడుతుంది తప్ప ఈ కేసులో ఏ సాక్ష్యాధారాలు లేవు. 3,200 కోట్లు అని అన్నారు కదా. 16,000 కోట్ల నుంచి 23,000 కోట్లకి కన్జంప్షన్ తగ్గినప్పటికీ కూడా ఆదాయం వచ్చింది. దానివల్ల విపరీతమైన ట్యాక్సెస్ గవర్నమెంట్ కి వచ్చాయి. అదంతా కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. దానికి వీళ్ళకి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడో సీఎంఓలకు సంబంధించిన ఆఫీసర్లకి ఈ కార్పొరేషన్ తో ముడిపెట్టి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కక్ష సాధిద్దాము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుదాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుదాం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ పగడకలలు తప్ప వీళ్ళకి. మరి అలాంటప్పుడు ఎందుకని విజయసాయి రెడ్డి గారు అసలు మద్యం కుంభకోణమే జరగలేదు అని చెప్పాలి కదా. జరిగింది, పెద్ద తలకాయ ఎవరో ఉన్నారు, బిగ్ బాస్ ఎవరో తెలుసుకోవాలి, నాకు ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి ఇంట్రెస్టెడ్ కామెంట్స్ ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది నారాయణమూర్తి గారు? అదే అన్నా, తలకాయలు మెడకాయలు అక్కడ. జడ్జి గారు అడిగిన దానికి సమాధానం లేదు అక్కడ. నేను అడిగింది జడ్జి గారు అడిగింది కాదు, విజయసాయి రెడ్డి గారి గురించి అడిగింది. అదే నేను అనేది అదే. ఇక్కడ జడ్జి గారు అడిగిన దానికి సమాధానాలు లేవు అక్కడ. అంతా ఊహాజనితంగా ఉంది ఇదంతా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది అక్కడ. రిమాండ్ రిపోర్ట్ చదివినప్పుడు కానీ, వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ, వీళ్ళు చేసే వాదన కానీ, పంపించిన సాక్ష్యాధారాలు కానీ, దాంట్లో గ్రౌండ్స్ రీజన్ కట్ అండ్ పేస్ట్ చేశారని చెప్పి జడ్జి అడిగితే దానికి సమాధానం లేదు. సారీ సార్ డిలీట్ చేస్తామని ఒకసారి అంటారు, లేదు సార్ చూసుకోలేదని ఒకసారి అంటారు, మా జూనియర్లు చేశారని ఒకసారి అంటారు. దీనికి అర్థం లేకుండా పోయింది. అసలు నవ్వులాటుగా ఉంది లోపలంతా. ఒకసారి చూస్తే కామెడీ సినిమా ఉంటుంది చూసారా, అట్లా ఉంది. లోపల ఒకసారి ఎవరైనా పంపించండి మీ వాళ్ళని. మొత్తం అంతా లోపల కామెడీ జరిగినట్టుగా ఉంది. జడ్జి గారి ముందు అందరూ కూడా ఫుల్ అయిన కార్యక్రమం ఉంది. రఫీ గారు మీ వాయిస్ మీట్ లో ఉంది. అలా అయితే అంటేనే బెయిల్ ఇచ్చేవాళ్ళు కదండి. మాట్లాడదు. హలో. సో అయితే కేసు కొట్టేస్తారంటారు మీరు? నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మీ దగ్గర చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిన రఫీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. వినపడుతుందా? వినపడుతుంది. రఫీ గారు, ఏం జరగబోతుంది? అంబటి రాంబాబు గారు కొద్దిసేపటి క్రితం ఒక మాట అన్నారు, అక్రమ కేసులకు భయపడేది లేదు, చంద్రబాబు లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారు, స్వారీ ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది అన్నారు. సో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల వెనక రాజకీయ కుట్రకోణం దాగి ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఏంటి పులి మీద సారీ? ఏ పులి ఏంటి? తినే పులి మింగేసేది ఏంటి ఇద్దరిని? బ్రహ్మయ్య గారు చాలా రోజులు మీతో మాట్లాడి సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆయన నారాయణమూర్తి మాట్లాడాడు ఇప్పుడు దాకా. జడ్జి అంటాడు, అది అంటాడు, వీళ్ళు అంటాడు, నమ్మలేడు అంటాడు. ఇక మించి ఏమి రాలా ఆయన దగ్గర. మీరు అడుగుతుంది అయితే అతను చెప్పింది అయితే అర్థం కాదు. రెండోది అంబటి రాంబాబు
ఆ బియ్యం దొంగ ఉన్నాడు కదా, పేరు నాది, బియ్యం దొంగలించారు, కోటి 40 లక్షలు కడుతున్నాను, ఇంకో 1,45 లక్షలు కడతానని చెప్పేసి ఓపెన్ గా వచ్చి వాళ్ళ ఆవిడ పారిపోయి ఇప్పుడు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు కాడ్షుడుగా, అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినా అతనికి ఇప్పుడు ఈ పశ్చిమ కుంభకోణంలో కూడా ఈ ధనంజయ రెడ్డి ఈ వీళ్ళందరూ కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అవును, సుప్రీంకోర్టు లేదు మీరు అరెస్ట్ అవ్వాల్సిందని చెప్పింది, మధ్యంతర బెయిల్ ఇవ్వమన్నారు, వీళ్ళు అరెస్ట్ చేశారు. అవును, ఒక్కొక్కడికి ప్యాంట్లు తడుస్తున్నాయి. ఓకే, ఇంకా మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని మీరు అంటున్నారు. నేను అడుగుతున్నా, అంటే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఆ విధంగా సాగుతా ఉంది ప్రజల్లో. దానికి నేను చెప్తున్నా మీకు, చెప్పండి. ముందు మిథున్ రెడ్డి ఉన్నాడు, అవును దీనిలో మిథున్ రెడ్డి కూడా ఒక మార్క్, అవును మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి కూడా ఉన్నాడు, అవును. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు అరెస్ట్ అయితే వీళ్ళు కూడా అవుతారంటారు మీరు ముందుగానే ఎవరెవరిని అరెస్ట్ చేయాలో ప్రభుత్వం మొత్తం రాసుకొని పెట్టుకుందని చెప్తున్నారు మీరు. నరేష్ గారు చెప్పండి. నేను మీరు గౌరవిస్తున్నా, మీరు నాకు తప్పుడు మాటలు మాట్లాడారు. ఎక్కడ తప్పుడు మాటలు లేవండి, మీరే తప్పుడు సూచనలు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక విచారణ దశలోనే ఉంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వమని చెప్పింది. సహకరించండి ప్రభుత్వానికని ధనంజయ రెడ్డి గారు మాట్లాడదాం, దయచేసి నిరాకరించాలి. నరేష్ గారు 1 by 1 మాట్లాడదాం. రఫీ గారు మీరు మాట్లాడారు. రఫీ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. నిజాలు చెప్పే వ్యక్తినండి. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మీరు చెప్పే అబద్ధ ప్రచారాలు నరేష్ గారు తెలియజేసే వ్యక్తి. నరేష్ గారు దయచేసి ఓపిక పట్టాలి. రఫీ గారు మీరు కంటిన్యూ చేయండి. రఫీ గారు సార్ ఆయన బ్యానర్ వేసుకోవాలి, అందుకే వెనక ఏ పార్టీ బ్యానర్ వేసుకోకుండా చెప్తున్నా. నరేష్ గారు దయచేసి ఆగండి, వారిని చెప్పనండి. కంప్లీట్ అండి, మీరు కంటిన్యూ చేయండి. రఫీ గారు మీరు కంటిన్యూ చేయండి, పర్లేదు మీరు కంటిన్యూ చేయండి. మీ వాయిస్ మీట్లోకి వచ్చింది, మీ వాయిస్ మీట్లో ఉందండి రఫీ.